హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్సు. యాక్చువల్‌గా ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అనేది మనకు 12 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ 12 టవర్స్ కూడా మనకు G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క 12 టవర్స్ దగ్గర కూడా ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ప్రస్తుతం మిషనరీస్ కూడా వర్క్ చేయడం లేదండి. దాదాపుగా అన్ని మిషనరీస్ అన్నీ కూడా బయటకైతే వెళ్ళిపోయాయి. 3 ఆర్ 4 మాత్రమే అక్కడెక్కడైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే 12 టవర్స్‌కి కూడా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ ఏదైతే కంప్లీట్ అవ్వాలో అవైతే కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం రాఫ్ట్ ఫౌండేషన్ కోసం వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. చూడొచ్చు. ఈ విధంగా మనకేందంటే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత కిందంతా కూడా కాంక్రీట్‌తో ఒక ఫ్లోర్ లాగా వేసుకొని, ఈ యొక్క ఫైలింగ్స్ కంప్లీట్ అయిన మిడిల్ ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఒక బెడ్ లాగా చేసుకొని ఈ విధంగా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కొన్ని టవర్స్ దగ్గర గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అయితే లేపేసి స్లాబ్ కూడా పోసేస్తున్నారండి. సో, చూడండి ఈ విధంగా మనకు ఒక్కొక్క టవర్ దగ్గరైతే ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. చూడండి. అయిన తర్వాత మనకేందంటే ఐరన్ రాడ్ అలొకేషన్‌తో చేసుకొని మొత్తం రీఇన్ఫోర్స్‌మెంట్ ఒక బెడ్‌లాగా చేసుకొని ఈ విధంగా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. ఈ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో హైట్ అయితే పెంచుకున్నారు గదా! ఐరన్ రాడ్సు. వాటి మధ్యలో ఏందంటే ఈ యొక్క షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని అలాగే ఫ్లోర్ అయితే లేపుకుంటారనమాట. చూడొచ్చు. దానివల్ల ఇక్కడ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఒక హైట్ అయితే పెంచేసుకోనున్నారు. అలాగే మనకిక్కడ మూడవ టవర్ దగ్గర చూడండి. ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసారండి. స్లాబ్ కూడా పోసేసి ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కైతే ఈ యొక్క కాంక్రీట్‌తో బిల్డింగ్ అయితే పెంచుకోనున్నట్టు చూడొచ్చు. అంతా ఈ విధంగా బిల్డింగ్ పెంచుకున్న తర్వాత స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటారండి. సో, చూడండి గ్రౌండ్ లెవెల్ వరకు ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొదటి ఫ్లోర్ కోసం ఏంటంటే, ఈ యొక్క ఐరన్ రాడ్ అవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆహ్, గు కాంక్రీట్‌తో అయితే గోడలాగా నిర్మించుకొని పైనంతా కూడా షట్టర్స్ ఈ యొక్క స్లాబ్ వర్క్ కోసం సెంటరింగ్ వర్క్స్ అవి చేసుకొని స్లాబ్ అయితే పోసుకుంటూ అలా ఒక్కొక్క ఫ్లోర్ లేపుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇది మనకు మూడవ టవర్ దగ్గరండి. సో, చాలా అంటే చాలా వర్క్ అప్డేట్ అండి. గత వీక్‌కి, ఈ వీక్‌కి చాలా అప్డేట్ అయిపోయింది. గత వీక్‌లో ఇక్కడ మనకు స్లాబ్ మాత్రమే పోస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫ్లోర్ లెవెల్ వరకు మళ్ళీ గోడలదైతే లేపేస్తున్నారు చూడొచ్చు. సో, ఇదంతా మనకేందంటే ఒక ఇటుక యూజ్ చేయకుండా మొత్తం కాంక్రీట్‌తోనే బిల్డింగ్ అనేది కట్టుకుంటూ వచ్చేస్తారండి. అలాగే ఇక్కడ మనకు నాలుగో టవర్ దగ్గర చూడొచ్చండి. సో, మనకు సెంట్రింగ్ వర్క్స్ అయితే చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వీటి పైన మనకు స్లాబ్ అయితే పోస్తారనమాట. చూడండి. మీకు గత వీక్‌లో ఏందంటే ఇక్కడంతా కూడా కొంతవరకు బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటున్నారండి. ఇప్పుడంతా కూడా గ్రౌండ్ లెవెల్ వరకు బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్లాబ్ ఏసుకోవడానికి సెంట్రింగ్ వర్క్స్ అయితే చేసుకొని రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు దీని మీద కాంక్రీట్‌తో ఇది స్లాబ్ అయితే పోస్తారండి. చూడొచ్చు. మొత్తం ఇది 18 టవర్స్ అయితే ఉంటాయి గదా! సారీ 12 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 కూడా మనకు 18 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఇందులో మనకు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఈ ప్రాంతంలోనే ఎన్‌జీఓ టవర్స్ గాని, గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన టవర్స్ గాని, గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ గాని అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉండడం జరుగుతుందనమాట. సో, ఇవి గనుక కంప్లీట్ అయితే ఇక్కడంతా కూడా రూపురేఖలే మారిపోతాయండి ఈ ప్లేస్ అంతా కూడా. అలాగే మీరిక్కడ ఐదవ టవర్‌కి కూడా చూడొచ్చండి. ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ అయితే పోసేసారనమాట. ఇప్పుడు ఇంకొక ఫ్లోర్ కోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు షట్టర్స్ అవన్నీ కూడా కొన్నిటికి ఇన్‌స్టాల్ చేసుకొని, కొంతవరకు ఇటు సైడ్ అంతా కూడా 2 దగ్గరల గోడల్లాగా పోసేస్తున్నారు చూడొచ్చు. అలాగే మరొక సైడ్ ఏందంటే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. సో, ఇదే విధంగా ప్రతి ఫ్లోర్ కూడా మనకు స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో ఒక ఫ్లోర్ వరకు ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని, మిడిల్‌లో షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకొని, కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటారండి. సేమ్ అమరావతిలో కట్టే ప్రతి బిల్డింగ్ కూడా మనకు అదే లెక్క అయితే ఉంటుందనమాట. ఏదైతే టవర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం మనకు ఇక్కడ బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి మనకు ఐరన్ రాడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇప్పుడు షట్టర్‌కి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారు చూడొచ్చు. చుట్టూ కూడా ఏదైతే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ హైట్ పెంచుకున్నారో చుట్టూ కూడా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అలా చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే నిర్మించుకోవడం జరుగుతుందండి. సో, దీనికి సంబంధించి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరుగుతున్నాయి. ప్రతి టవర్ దగ్గర ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉన్నాయండి.
చూడొచ్చు. ప్రతీది కూడా ఏదైతే మనకు ఈ యొక్క 12 టవర్స్ ఉంటాయో, ఈ 12 టవర్స్‌కి కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగుంది చూడొచ్చు. ఇదివరకు చూసిన టవర్ దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. అక్కడ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం అంతా కూడా రెడీ అయితే చేసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని దగ్గరలు కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇంకా బిల్డింగ్ హైట్ పెంచుకోవడం ఇంకా మొదలైందనమాట. మాక్సిమం అన్ని టవర్ల దగ్గర కూడా మనకు ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టుకోనున్నారండి. ఇంకా షట్టర్స్ అవి కూడా ఇన్‌స్టాల్ చేసుకొని ఇంకా బిల్డింగ్ ఒక ఫ్లోరు పెంచుకుంటూ వచ్చేస్తారు. చూడొచ్చండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 అయితే గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసేసుకోనున్నారు. చూడొచ్చు విజువల్స్ మొత్తం కూడా. గత వీడియోలో పెట్టినప్పుడు కూడా కొన్నిటికైతే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎట్టకేలకు మనకు అన్నిటికి కూడా ఈ యొక్క 12 టవర్స్ కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయి ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. దానికి సంబంధించి కూడా ఇంకా మనకు ప్రతి వీక్ కూడా ప్రోగ్రెస్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి.